ప్రజలారా, ఎడనన్న నోరు జారితే మీ మనోభావాలు దెబ్బతింటే ముందుగా మన్నించురి. ఎందుకంటే వీడియో కాసంటి వీడియో నిన్న జీడిమెట్ల తల్లిని చంపిన కూతురు లవ్వరు, వాని తమ్ముడు ముగ్గురు కలిసి చంపారు కదా. గీ ముచ్చట అయితే దాదాపుగా భారతదేశం మొత్తం ఎరకైంది. కానీ ఇవాళ ఒక వీడియో వస్తుంది, ఆ వీడియో చూడురి. వీడియో చూసినాక వివరించే ప్రయత్నం చేస్తా. చూడురు ఒకసారి. కిరణ్ అన్న ఒకసారి వీడియో పెట్టాను. అంటే నా తరపున అయితే చావదెంగడం మంచిదని మేము నా వరకు అయితే నేను అనుకుంటున్నా. అంతే, ఎవరేమన్నా నాకు పర్వాలేదు. ఇప్పటి వరకు అయితే సావడం అయితే మాది, చంపడం మ్యాటర్ అయితే మా పిల్లలది, నాదైతే తప్పు కాదు. ఆమె ఇంటి మీదకి వచ్చింది తప్పు కాబట్టి ఆమె సావ కట్టడం కరెక్ట్, అది మా పిల్లలది తప్పు. కానీ ఆమె సచ్చేదే కరెక్ట్ నాకైతే తెలిసిన మ్యాటర్. చూసిరా వీడియోని? ఏం చెప్తుంది పిల్లగాని తల్లి అంట. ఆ 19-18 ఏళ్ళ పొరగాళ్ళు ఉండరు కదా, వాళ్ళ తల్లి అంట. ఎంత ముద్దుగా నవ్వుతుంది చూడు, పారపాన్లు వేసుకొని. ముద్దుగా నవ్వుతలేదు. మన పచ్చేళ్ళల్లో ఏమంటారు, కలవారు అంటారా, కలవారులు ఎక్కున్నాయి మా అమ్మ తల్లి పండ్లు. నవ్వుకుంటా చెప్తుంది. సినిమా ఎట్లుంది చిరంజీవి సినిమా అంటే మంచిగా ఉంది, పర్లేదు, సినిమా బాగుంది, ఫ్యామిలీ అంతా కలిసి చూడవచ్చు, జోకులు కూడా బాగున్నాయి, పాటలు బాగున్నాయి, ఓ లాస్ట్ ఫైటింగ్ అయితే సూపర్ ఉంది అన్నట్టు చెప్తలేదు ముచ్చట. అమ్మ, నువ్వు తల్లివైనా తల్లి. ఇప్పుడు నీ కొడుకు కాబట్టికే, అవతల ఆమె తల్లిని చంపించిండు కాబట్టికే వెనకేసుకొస్తున్నావు. మరి నీ బిడ్డే నిన్ను చంపితే నీ ఇంటి వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుంది? ఆ పిల్ల మా ఇంటికి 4-5 సార్లు వచ్చింది, మరి వస్తప్పుడు తల్లి భయం చెప్పుకోవాలి కానీ అన్నది. మరి నువ్వు తల్లివేగా తల్లి, నువ్వు నీది ఆడిపుట్టుపడే కదా, నువ్వు ఒక తల్లివే కదా. మరి నా ఇంటికి ఏమక్కరకు వస్తున్నావే పోరి, మరి నా కొడుకెంబడి ఏమక్కరకు తిరుగుతున్నావా అని అడగొద్దా? చుట్టాలమ్మాయి అన్నావు. చుట్టాలమ్మాయి ఎంతవరకు ఉండాలనో గంతవరకే ఉండాలి, కానీ ఎక్కువ ప్రేమ ఎందుకు చూపిస్తున్నావు అని చెప్పాలనా వద్దా? పోలీస్ స్టేషన్లో కేసు అయింది అన్నావు. కేసు అయింది అన్నప్పుడన్నా సిగ్గు తెచ్చుకొని, ఎవరే కొడుక గా పని మనకు వద్దురా, అది మనకు తగదురా, మనకు తెలిసిన అమ్మాయి, రేపన్నాడు ఇబ్బంది అవుతుందని మరి నువ్వు చెప్పకూడదా? పూజ చేసుకుంటా పైకి పోయి సుత్తతోడి కొట్టి చంపొచ్చి, గొంతు విసికి సుత్తతోడు కొట్టి చంపి మంచి రాజలెక్క బయట తిరుగుతుంటే పోలీసులు కొని పోయి లోపలేసారు. నీ ముందర మైకి పెట్టిన పాపానికి ఎంత బరిదెగించి చెప్తున్నావమ్మ నువ్వు. నిన్ను ఏ మాట తిట్టాలి, ఎంత తిట్టాలంటే నాకైతే నిజంగా కూడా చాలా వస్తుంది ఆవేశం. కానీ ఎక్కువ అనౌద్యమైన ఉద్దేశంతో, ఏమంటారు, మహిళలకు కొద్దిగా ఎలివేయాలన్న ఉద్దేశంతో కొద్దిగా తగ్గి మాట్లాడుతున్నాం. కానీ నీలాంటి వాళ్ళు భూమికి భారమమ్మ. అంటే ఇప్పుడు పోలీస్ స్టేషన్లో నీ కొడుకు ఏమన్నా కేసు తప్పించుకుంటాడా? కేసు కాదనుకుంటున్నావా? మైనర్ అనుకుంటున్నావా? మైనర్ అయినా మేజర్ అయినా ఎవరైనా కానీ శిక్షే. నిజంగా కూడా పోలీసు వాళ్ళు కరెక్ట్ అయిన శిక్షని అమలు చేస్తే, నీకు నీ కొడుకులకు తొండలు ఎక్కిస్తే, ఆ చంపిన పోరికి మీ నలుగురు కలిసి ఆయమన్న ట్రీట్మెంట్ ఇస్తే దెబ్బకు దేవుడు ఆడుకొస్తాడు. మీకు దేవుడా ఏం పని కుడితేరా ఈ భూమి మీద, ఎంత పని ఆయరా అనుకోవాలి. కానీ పాడైపోను. మరి కరెక్ట్ అయిన శిక్షలు ఏమంటారు వేస్తలేనట్టు. మీకు ఎంత ముద్దుగా చెప్తున్నావు తల్లి, సినిమా స్టోరీ చెప్పినట్టు, సినిమాకు రివ్యూ ఇచ్చినట్టు ఇస్తున్నావు నువ్వు. జరనన్న మానవత్వం లేదా తల్లి నీకు? నిన్ను వాడి మనిషి అనాలనా లేకపోతే గాడిద అనాలనా అక్క? నిన్ను గాడిదని పిలిచినా నష్టం లేకుండొచ్చు. నీకు లేరా పిల్లలు? అంటే నీ కొడుకులను మురుస్తున్నావా? రేపన్నాడు నీ ఇంటికి ఒక కోడలు వస్తుంది. ఈ వెనుకో ముందు రావాల్సిందే కదా. మరి నీ కోడలు కూడా గిసోనిది అయితే ఇప్పుడు ఏది ఈ పోరైతే ఎట్టా ఇది ఇక పెళ్లి చేసుకునేది కాదు, రేపన్నా నీటికి వచ్చేది కాదు. కానీ ఒక ఆడి మనిషి అయి ఉండి సాటి ఆడి మనిషిని హత్య చేస్తే, అయ్యో పాపం హత్య చేసిరు, మరి తెలియక పిల్లలు చేసిరు, ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు, ఇది ఎంతవరకు కరెక్ట్ అని అంటే ఎంతో కొంత మానవత్వం గల మనిషి అనుకుంటారు. నువ్వు ఏ నరాలకు పుట్టినవా లేకపోతే మనసులకు పుట్టి వస్తున్నా అక్క? చంపడమే కరెక్ట్ అంట, చంపడమే కరెక్ట్ అయితే అది అంటే నువ్వు భూమి మీద బతకడం కరెక్ట్ కావచ్చునా? నీ పుణ్యమాట ఏదన్నా చెట్టును పెంచుకున్నా సరిపోదు, ఇంటి ముందర నీడాన్ని ఇస్తుంది. ఎంత ముద్దుగా చెప్తున్నావేందమ్మా, మరీ శరం తప్పి లజ్జ తప్పిన ముచ్చట పాడైపోను. గంత ఫ్రీగా చెప్తాందుకు నీకు మనసెట్టు వస్తుంది. నువ్వు మనిషివా లేకపోతే ఇంకేమన్నా? ప్రజలారా, వీడియో విన్నారు కదా, గిస వంటి ఆడోళ్ళు ఉన్నారు పాడైపోను కొంతమంది. వీళ్ళని ఏమని తిట్టాలి, ఎంత అని తిట్టాలి చెప్పుని. నిజంగా కూడా వీడియో చేసేటప్పుడు ఎంతో రకంగా అందాం అనుకున్నా, కానీ
ఎక్కువ ఏమన్నా అంటే పాడైపోను మళ్ళీ మహిళా సంఘం వాళ్ళు నా మీదకి వచ్చి పడతారేమో అనుకున్నా కానీ ఆ మహిళా సంఘం వాళ్ళు కూడా తలదించుకుంటట్టు దీని వీడియో చూస్తారు కల్లా ఫ్రీగా చెప్తుంది ముచ్చట. నీ ఇంటికి 4-5 సార్లు తిరిగితే మరి నీకు శరం అనిపించలేదా ఏమక్కడ తిరుగుతురని? నువ్వు ఆపొచ్చు కదా, నీకు లేవా హక్కు? నీ కొడుకు ఎంబడేగా తిరిగింది, మంది ఎంబడే తిరగలేదుగా పొల్ల. 10 ఏళ్ళు 10వ తరగతి అవుతుంది, 10వ తరగతి అంటే 16 ఏళ్ళు, నీ కొడుకు 19 ఏళ్ళు. 19 ఏళ్ళకే నీ కొడుకుకి పెళ్ళం కావాలనా? గట్ట ఉన్నది కథ. ఇక ఏమంటట్టుంది పాడైపోయి ఏమన్నా అంటే ఇప్పుడు ఇక మళ్ళీ ఇంకో పంచాయతీ ఉంటుంది. కానీ ప్రజలారా నేను చెప్పిన మాటలు ఏమైనా తప్పు ఉంటే కామెంట్ రూపకంగా చెప్పురా ఉంటా మరి ఇక.